ఈ రోజున శ్రీ మహావిష్ణువు కథలను విన్నా చదివినా కూడా ఆ మూర్తి యొక్క అనుగ్రహాన్ని మనం పొందవచ్చును. కనుక రోజున వరాహ పురాణంలోని కథలను గురించి తెలుసుకుందాము. పూర్వము మహాబలవంతుడైన వరాహమూర్తి అత్యంత విశాలమైన తన శరీరంతో పర్వతాలు, నదులు, సముద్రాలతో కూడిన భూమండలాన్నంతా కూడా తన కోరాంచుతో ఒక మట్టి బిడ్డలాగా పైకెత్తాడు. ఆయనే వివిధ అవతారాలు ధరించి కంసుడు, మురుడు, నరకుడు, రావణుడు అనే రాక్షసుల్ని తుదముట్టించాడు. అలాంటి దివ్య పరాక్రమం చూపిన నల్లనివాడు, సర్వత్రా వ్యాపించినవాడు, దేవతలందరికీ కూడా ప్రభువు, అన్నింటా కూడా నెలకొన్నవాడు ఆదిదేవుడు. సంసారము అనే సముద్రము భయంకరమైన చావు, వార్ధక్యము, రోగము అనే మొసళ్లతో, అలలతో నిండి ఉంటుంది. అలాంటి సంసారము ఎంతో భయానకమైంది. తన భక్తుల్ని ఆ సంసార భయం నుంచి దూరం చేసేవాడు. నరక, రావణాది అసురుల్ని పరిమార్చినవాడు, వరాహ రూపాన్ని ధరించినవాడు, సర్వలోకాధిపతి అయినవాడు, భూదేవికి నాథుడు, శత్రువుల్ని అవలీలగా అంతం చేసేవాడు, మహాపండితులకు ముక్తిని పొందిన పుణ్యాత్ములకు మాత్రమే లీలలుగా దర్శనమిచ్చేవాడు అయిన శ్రీ మహావిష్ణువు అందరికీ కూడా సుఖస్వరూపుడు. ఈ విధంగా పూర్వము తనని ఉద్ధరించిన వరాహమూర్తికి భూదేవి భక్తిగా నమస్కరించి ఇలా అడిగింది: ప్రభు, ప్రతి కల్పంలో ఎంతో దయతో నన్ను నీవు ఉద్ధరిస్తూ ఉన్నావు, చాలా సంతోషము. అయితే స్వామి, నేను నీ మొదటి రూపం ఎలా ఉంటుంది అని, నీవు నా తొలి సృష్టి ఎలా ఉంటుందో తెలుసుకోలేకపోయాను. పూర్వము హయగ్రీవాసురుడు వేదాల్ని అపహరించినప్పుడు నీవు మత్స్యావతారాన్ని ధరించి రసాతలంలోకి వెళ్ళి ఆ వేదాల్ని పైకి తెచ్చి బ్రహ్మకి ఇచ్చావు. ఆ తర్వాత దేవదానవులు సముద్రాన్ని మదించినప్పుడు నీవు తాబేలు రూపాన్ని ధరించి మందర పర్వతాన్ని పైకెత్తి ఆ సాగర మదనము నిర్విఘ్నంగా కొనసాగేలా చేశావు. ఇంకో కల్పంలో భూదేవినైన నేను రసాతలంలోకి జారిపోతూ ఉంటే నీవు వరాహ రూపాన్ని ధరించి ఒక్క కోరతో నన్ను పైకెత్తి రక్షించావు. ఒక రక్షక, భూలోకంలో హిరణ్యకశిపుడు బ్రహ్మచేత అజేయమైన వరాల్ని పొంది లోకకంటకుడైనప్పుడు నరసింహావతారాన్ని ధరించి అతన్ని దారుణంగా వధించావు. అలాగే వామన రూపాన్ని ధరించి మహారాక్షసుడైన బలిచక్రవర్తి దర్పాన్ని అణిచావు. ఆ తర్వాత భార్గవరాముడిగా అంటే పరశురాముడిగా అవతరించి అమోఘమైన నీ గండ్రగొడ్డలతో క్షత్రియ లోకాన్నంతా కూడా సమూలంగా రూపుమాపావు. ఇక త్రేతాయుగంలో రాముడిగా అవతరించి లోకకంటకుడైన రావణాసురుణ్ణి సంహరించి ముల్లోకాలన్నీ కూడా రక్షించావు. కనుక దేవా, ఇలా నీ లీలలు ఎన్నెన్నో ఉన్నాయి. అయితే వాటి అంతరార్థాన్ని నేను ఏ కొంచెం కూడా తెలుసుకోలేకపోతున్నాను. కనుక స్వామి, అసలు ఈ సృష్టి అంతా ఎవరి చేత నాశనం చేయబడుతుంది, ఎవరి ద్వారా రక్షించబడుతుంది? నన్ను ఉద్ధరించిన తర్వాత తిరిగి ఈ విశ్వాన్ని నీవు ఎలా సృష్టించావు, ఎలా దాన్ని పాలిస్తావు, ఏ కారణంతో ఈ సృష్టిని నీవు రక్షిస్తూ ఉన్నావు స్వామి? నిన్ను చేరుకునే మార్గం ఏది? అసలు ఈ సృష్టికి మొదలు ఏది? ఇది ఇలా ఎల్లప్పుడూ ఉందా? ఇది ఎలా ఎప్పుడు అంతమవుతుంది? యుగాలు ఎలా ఏర్పడ్డాయి? 4 యుగాల విభాగం ఎలా జరిగింది? ఆ 4 యుగాల్లో జరిగిన విశేషాలు ఏమిటి? మహాప్రభు, ఈ యుగాల్లో ప్రస్తుతం నడుస్తూ ఉన్నటువంటి యుగం ప్రత్యేకత ఎలాంటిది? అసలు కోరిక అంటే ఏమిటి? యజ్ఞాలు ఎవరు చేశారు? అలా చేసిన వారిలో రాజులెవరు? సిద్ధి పొందిన వారెవరు? దయచేసి నా సందేహాల్ని తీర్చి నన్ను ధన్యురాలను చేయి ప్రభు. ఈ విధంగా భూదేవి ప్రార్థించగా, అప్పుడు భూదేవి ప్రార్థన విన్నటువంటి వరాహమూర్తి ఒక్కసారి నోరు తెరిచి గట్టిగా నవ్వటం ప్రారంభించాడు. అలా నవ్వుతూ ఉన్న ఆయన కడుపులో భూదేవికి ఏకాదశ రుద్రులు, అష్టవసువులు, సిద్ధులు, మహర్షులు దర్శనమిచ్చారు. ఇంకా సూర్యచంద్రులతో, గ్రహాలతో కూడిన సమస్త లోకాలు కూడా తమ తమ ధర్మాల్ని చూసిన భూదేవి ఒక్కసారి ఆశ్చర్యంతో, భయంతో నిలువెల్లా కూడా వణికిపోయింది. వరాహమూర్తి నవ్వటం ఆపి కొద్దిసేపటి తర్వాత మరోసారి తన నోటిని తెరిచాడు. అప్పుడు 4 భుజాలు కలిగి మహాసముద్రం మీద నిద్రిస్తూ ఉన్నటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి ఆమెకు కనిపించాడు. శేషపాన్పు మీద నిద్రించిన ఆ మహావిష్ణువుతో పాటు ఆయన బొడ్డు నుంచి ఉద్భవించిన
తామర పువ్వులో కొలువున్న బ్రహ్మను కూడా చూసింది. అలా ఒక్కసారిగా ఆమెకు ఆనందం కలిగి వారిద్దరినీ కూడా ఇలా స్తుతించింది. ఇవతల తామర రేకుల్లాంటి కళ్ళు కలిగిన స్వామి పీత వస్త్రాన్ని ధరించి శత్రువుల్ని రూపుమాపే పరమాత్మ నీకు నమస్కరిస్తూ ఉన్నాను. శేషతల్పం మీద శయనించి హృదయం మీద లక్ష్మీదేవిని ధరించిన సర్వదేవేశ నీకు నమస్సులు సమర్పిస్తూ ఉన్నాను. శార్క్యము ఖడ్గము చక్రము ధరించి తామర నుంచి బ్రహ్మదేవుణ్ణి సృష్టించిన ప్రభు జరామరణాలు లేని ఓ స్వామి నీకు నేను నమస్కరిస్తూ ఉన్నాను. పగడాల్లాంటి ముఖము లేత చిగుళ్ళ లాంటి చేతులు కలిగి అలరారుతూ ఉన్నటువంటి దేవ నీకు నమస్కారము. స్వామి నేను నీ శరణు వేడుకుంటూ ఉన్నాను. ఏ పాపం ఎరుగని స్త్రీనైనా నన్ను కాపాడు. ఓ జనార్దన నిలువెల్లా నల్లని కాటుక లాంటి ఆకారం కలిగిన నీ దివ్య వరాహ రూపాన్ని నీ శరీరంలో నాకు కనిపించిన జగత్తును చూసి ఎంతో భయపడ్డాను. ఇప్పటికీ నాకు నా భయం తగ్గలేదు నాదా, దయచేసి నా భయాన్ని పోగొట్టు అని దీనంగా ప్రార్థించింది దేవి. ఆ తర్వాత శ్రీహరిని వివిధ నామాలతో సంబోధిస్తూ తన శరీర అవయవాలన్నింటినీ కూడా రక్షించమని ఇలా కోరింది. విధంగా భూదేవి ప్రార్థన విన్నటువంటి శ్రీ మహావిష్ణుమూర్తి భూదేవి చేసిన స్తుతిని విన్న వరాహమూర్తి ఎంతో సంతోషించి ఆమెతో, దేవి నీ ప్రశ్నలు చాలా యుక్తమైనవి. ఇలాంటి ప్రశ్నలు సందేహాలు అందరికీ కలగవు. నీవు నన్ను అడిగినటువంటి సందేహాలన్నీ కూడా పురాణాలకు సంబంధించిన విషయాలు. అవి శాస్త్రజ్ఞానంతో చెప్పదగినవి. వాటిని ఇప్పుడు చెబుతున్నాను విను అని ఇలా చెప్పటం ప్రారంభించాడు. దేవి పురాణాలన్నింటికీ కూడా ఒక సామాన్య లక్షణం ఉంటుంది. ఆ లక్షణము మొత్తము 5 విధాలుగా చెప్పబడింది. లయము, వంశము, మన్వంతరము, రాజవంశాల చరిత్ర అనే 5 లక్షణాలతో కూడుకున్నదే పురాణము. దేవి నీకు పురాణ లక్షణాల్లో మొదటిదైన సృష్టిని గురించి చెబుతాను విను అని. ప్రారంభంలో నేను ఆద్యంతాలు లేని ఆకాశ స్వరూపుడిగా ఉన్నాను. ఆ తర్వాత అణువు అనేది ఏర్పడింది. అణువు తర్వాత నా నుండి బుద్ధి అనేది ఆవిర్భవించింది. అణురూపంలో ఉన్న ఆ బుద్ధి సత్వము, రజస్సు, తమస్సు అనే 3 తత్వాలుగా మారింది. వాటినే త్రిగుణాలు అంటారు. ఆ 3 గుణాల సముదాయంలో నేను మహత్ అనే వాడుగా ఉంటూ ఉన్నాను. సర్వాన్ని తెలిసిన వాళ్లలో నేనే మొదటివాడిని. నా నుంచి క్షేత్రజ్ఞుడనేవాడు ఆవిర్భవించాడు. తిరిగి ఆ క్షేత్రజ్ఞుడి నుంచి బుద్ధి రూపొందింది. దేవి బుద్ధి నుంచి 5 జ్ఞానేంద్రియాలు, 5 కర్మేంద్రియాలు ఆవిర్భవించాయి. అలా ఇంద్రియాలు నెలకొన్న తర్వాత ఆ పంచభూతాల సాయంతో ఒక పిండ స్వరూపాన్ని నేనే తయారు చేశాను. దేవి సృష్టి మొదట్లో అంతా కూడా శూన్యమే ఉంది. ఆ శూన్యం నుంచి ఆకాశము, దాని నుంచి శబ్దము, వాయువు, దాని నుంచి అగ్ని, ఆ అగ్ని నుంచి జలాన్ని నేనే సృష్టించాను. ఆ జలం నుంచే సకల జీవులకి కూడా తల్లివైన అంటే భూమాతను నిన్ను సృజించాను. ఇక ఆకాశాదులకి భూమివైన నీతో కలయిక జరగగా ఆ కలయిక వల్ల తో కూడి జలమయమైన ఒక గర్భకోశం ఏర్పడింది. అది క్రమంగా పెరిగి పెద్దదై ఒక అండంగా మారింది. అలా కొన్నాళ్లకి ఆ అండం పగిలి 2గా అయ్యింది. కనుక దేవి ఆ సమయంలో నన్ను నేను మొదట జలమయ స్వరూపుడిగా సృష్టించుకున్నాను. విధంగా నేను నారాలు అనగా జలాన్ని సృష్టించి ఆ నీళ్లనే నా నివాస స్థానంగా మార్చుకోవటము వల్ల నాకు నారాయణుడు అనే పేరు వచ్చింది. ప్రతి కల్పంలో నేను తిరిగి ఆ అండంలోనికి వెళుతూనే ఉంటాను. కనుక దేవి కొంతకాలం తర్వాత నా నాభి కమలం నుంచి ఒక పద్మం ఆవిర్భవించింది. ఆ పద్మం నుంచి తొలి సంతతిగా సృష్టికర్త అయిన చతుర్ముఖ బ్రహ్మ అవతరించాడు. అలా అవతరించినటువంటి బ్రహ్మను చూసి, నీవు ప్రజల్ని సృష్టించు అని పలికాను. కనుక దేవి నేనలా పలికి అతడికి కనపడకుండా అదృశ్యమయ్యాను. అయితే బ్రహ్మదేవుడికి ఎంత ఆలోచించినా కూడా సృష్టిని ఎలా చేయాలో బోధపడలేదు. ఆ విధంగా కొంతసేపటికి బ్రహ్మకి తన జన్మానికి కారకుడైన వారెవరు అన్న సందేహం కలిగింది. అది కూడా ఎంతసేపటికి కూడా తెలియకపోవటంతో ఆయనకి ఒక్కసారిగా తన మీద తనకే కోపం వచ్చింది. అప్పుడు వెంటనే ఆయన కోపం నుంచి ఒక పిల్లవాడు జన్మించి
ఆయన తొడ మీద వచ్చి కూర్చున్నాడు. ఉన్నట్టుండి పెద్దగా ఏడవడం మొదలుపెట్టాడు. అయితే ఆ పిల్లవాడిని బ్రహ్మ ఓదార్చడానికి ప్రయత్నించగా అతడు తనకొక పేరు పెట్టమని బ్రహ్మని కోరాడు. గట్టిగా రోధిస్తున్నాడు కాబట్టి ఆ పిల్లవాడికి రుద్రుడు అనే పేరు పెట్టాడు బ్రహ్మ. దేవి బ్రహ్మదేవుడు ఆ రుద్రుణ్ణి పిలిచి సృష్టి చేయమని చెప్పాడు. అయితే అతడు శక్తి లేక నీళ్లలో మునిగి తపస్సు చేసుకోవడానికి సిద్ధపడ్డాడు. అలా రుద్రుడు నీళ్లలో మునగటంతో ఆ బ్రహ్మ తన కుడి బొటనవేలు నుంచి ఒక ప్రజాపతిని, ఎడమ బొటనవేలు నుంచి ఆ ప్రజాపతికి తగిన ఒక భార్యని, ప్రజల్ని సృష్టించడం కోసం సృజించాడు. అలా బ్రహ్మవేలు నుంచి పుట్టిన ప్రజాపతి తన భార్య ద్వారా మొదట స్వయంభువ మనువుని కన్నాడు. ఇక ఆ స్వయంభువ మనువు నుంచి ప్రజా సృష్టి ప్రారంభమైంది. సృష్టి మొత్తము కూడా 9 విధాలుగా చేయబడింది. మొదటిది మహత్తు అనే సృష్టి, రెండోది తన్మాత్ర సృష్టి, ఇక మూడో సృష్టి వైకారిక అనగా వికారాలు మార్పు చెందటం వల్ల ఏర్పడినటువంటి సృష్టి అని అర్థము. ఈ వైకారిక సృష్టినే యకము అంటే ఇంద్రియాలకు సంబంధించినది అని కూడా అంటారు. ఇది బ్రహ్మ తన బుద్ధిపూర్వకంగా చేసిన సృష్టి. ఇక నాలుగో సృష్టి పేరు ముఖ్య సృష్టి. ఇక్కడ ముఖ్యాలు అంటే స్థావరాలు అనగా కదలలేని పర్వతాలు లాంటివి సృష్టించడము. ఇక ఐదో సృష్టి ధైర్య క్రోత్సస్సు అనేది అనగా పశుపక్షాలకి సంబంధించినది. ఆరో సృష్టి ఊర్ధ్వసులకి సంబంధించినది కాగా ఏడో సృష్టి మానవులకు సంబంధించింది. ఇక దేవి 8వ సృష్టిని అనుగ్రహ సృష్టి అని అంటారు. ఈ సృష్టి సత్వ రజో తమో గుణాలకు సంబంధించినది. ఇప్పటిదాకా చెప్పిన 8 రకాల సృష్టిలలో 5 వికృతికి సంబంధించిన సృష్టిలు కాగా మిగిలిన 3 ప్రకృతికి సంబంధించిన సహజ సృష్టిలు. ఇక చివరిదైన 9వ సృష్టి కౌమారము అని వ్యవహరించబడుతుంది. ఇది సహజ సృష్టి వికృతి సృష్టిల కలయిక వల్ల ఏర్పడుతుంది. ఇవన్నీ కూడా జగత్తుకి మూల కారణంగా ప్రజాపతి చేసిన 9 రకాల సృష్టులు. బ్రహ్మదేవుడు మొదటి రుద్రుడు వంటి తపోధనుల్ని సృష్టించాడు. ఆ తర్వాత తన మనస్సు ద్వారా సనక సనందాది ఋషుల్ని, ఆ తర్వాత మరీచాది మహర్షుల్ని సృష్టించాడు. ఈ మహర్షులు మొత్తము కూడా 10 మంది. అందులో మరీచి, అత్రి, అంగీరసుడు, పులహుడు, క్రతువు, పులస్త్యుడు, ప్రచేతనుడు, భృగువు, నారదుడు, వశిష్ఠుడు, బ్రహ్మదేవుడు. ఈ 10 మందిలో ఒక్క నారాయణుణ్ణి వదిలి మిగిలిన వారందరినీ కూడా ప్రవృత్తి మార్గంలో సంచరిస్తూ ప్రజా సృష్టి చేయమని ఆజ్ఞాపించాడు. అలాగే వీరికన్నా ముందు జన్మించిన సనక సనందాదుల్ని నివృత్తి మార్గంలో సంచరించమని ఆదేశించాడు. బ్రహ్మదేవుడి కుడి బొటనవేలు నుంచి పుట్టిన ప్రజాపతి నుంచే ఈ సకల జగత్తు కూడా ఆవిర్భవించింది. ఈ ప్రజాపతి వంశంలోని వారికి దేవతలు, దానవులు, గంధర్వులు, నాగులు, పక్షులు అనే వారంతా కూడా జన్మించారు. అలాగే బ్రహ్మ క్రోధం వల్ల ఆయన నొసటి నుంచి పుట్టిన రుద్రుడు తానే సగం స్త్రీగా సగం పురుషుడుగా విభజించుకున్నాడు. తర్వాత తన పురుష రూపాన్ని తిరిగి 11 మంది రుద్రులుగా విభజించాడు. వారే ఏకాదశ రుద్రులుగా ప్రఖ్యాతిగాంచారు. భూదేవి యుగాలు మొత్తము కూడా 4: కృతయుగము, త్రేతాయుగము, ద్వాపరయుగము, కలియుగం అనేవి. ఈ 4 యుగాల్లో ఎంతో మంది దేవతలు, పుణ్యాత్ములు ఎన్నో ధర్మకార్యాలు చేశారు. అసురులు విజృంభించారు. వారి గురించి కొన్ని విశేషాలు చెబుతున్నాను విను అని. మొదటి కల్పంలో స్వయంభువ మనువు ఉండేవాడు. ఆయనకి మహాశక్తిమంతులైన వారు, పరమ ధార్మికులు అయిన ప్రియవ్రతుడు, ఉత్తానపాదుడు అనే 2 పుత్రులు జన్మించారు. వారిలో ప్రియవ్రతుడు గొప్ప యజ్ఞాలు చేసి భరతుడు మొదలైన 7 పుత్రుల్ని కన్నాడు. వారందరినీ కూడా భూమండలం మీదున్న 7 ద్వీపాలకి అధిపతుల్ని చేసి తాను అన్ని కోరికల్ని ప్రసాదించే విశాల అనే ప్రదేశానికి వెళ్ళి తపస్సు చేసుకున్నాడు. అయితే మహాత్ముడైన ప్రియవ్రతుడు అలా తపోదీక్షని కొనసాగిస్తూ ఉండగా ఆయన్ని చూడటానికి ఒక రోజున నారదుడు అక్కడికి వచ్చాడు. అప్పుడు ప్రియవ్రతుడు ఆనందంగా నారద మహర్షికి స్వాగత సత్కారాలు సమర్పించి ఆసీనుణ్ణి చేశాడు. ప్రియవ్రతుడు నారదుడితో, మహర్షి, ఈ కృతయుగంలో మీరు విన్న ఏదైనా గొప్ప విషయం ఉంటే దయచేసి నాకు చెప్పండి అని ప్రార్థించాడు. నారద మహర్షి
రాజేంద్ర, ప్రియవ్రత, నేనొక ఆశ్చర్యకరమైన విషయాన్ని చూశాను. అది ఏమిటి అంటే, నేను నిన్న రాత్రి శ్వేత ద్వీపానికి వెళ్ళాను. అక్కడ వికసించినటువంటి పద్మాలతో అందంగా ఉన్న ఒక సరోవరాన్ని చూశాను. ఆ సరోవర తీరంలో అందమైన కళ్ళతో ప్రకాశిస్తూ ఉన్నటువంటి ఒక దివ్య సుందరిని చూశాను. ఆమె దగ్గరికి వెళ్ళి, దేవి, నీవు ఎవరు? ఎందుకు ఇక్కడ ఉన్నావు? ఇక్కడ ఏం చేస్తున్నావు అని ప్రశ్నించాను. అయితే ఆ మాటలు విన్న ఆమె నా వైపు తదేకంగా కొద్దిసేపు చూసింది. ఆ తర్వాత మనసులో ఏదో స్మరించి నిల్చుంది. ఆ విధంగా కొద్ది క్షణాలు గడిచాయి. ఒక్కసారిగా నాకు తెలిసిన వేదాలు, శాస్త్రాలు, యోగ విద్యలు, శబ్దశాస్త్రాలు అన్నీ కూడా నా బుద్ధి నుంచి తొలగిపోయాయి. నాకు ఏవీ కూడా గుర్తుకు రాలేదు. అప్పుడు ఆ సుందరి కేవలము తన కంటి చూపుతోనే నా విజ్ఞానాన్నంతా కూడా ఆకర్షింపచేసింది. తర్వాత ఒక్కసారిగా నాకు దుఃఖం ముంచుకొచ్చింది. నాకు ఏవి కూడా గుర్తుకు లేకపోవడంతో ఏం చేయాలో నాకు తోచలేదు. అప్పుడు వెంటనే ఆమె దగ్గరికి వెళ్ళి శరణు వేడాను. నాకు ఆమెలో ఒక దివ్య పురుషుడు కనిపించాడు. ఆ పురుషుడిలో ఎర్రటి కళ్ళతో వెలుగొందే మరో పురుషుడు, ఆ పురుషుడిలో 12 సూర్యకాంతితో ప్రకాశించే ఇంకో పురుషుడు నాకు దర్శనమిచ్చారు. అలా ఆ కన్య శరీరంలో 3 పురుషుల్ని చూశాను. అప్పుడు ఒక్క క్షణం గడిచిందో లేదో వారు 3 కూడా అదృశ్యమయ్యారు. తిరిగి ఆమె ఒక్కతే కనిపించింది. అయితే ఆ దృశ్యాన్ని చూసి ఆశ్చర్యపోయాను నేను. అమ్మా, నీలో నేను చూసినటువంటి దివ్య పురుషులు ఎవరు? నా విద్యలన్నీ కూడా ఎలా నశించిపోయాయి? దీనికి కారణం ఏమిటి తెలియజేయమని ఆమెను ప్రార్థించాను. అప్పుడు ఆ దేవి నాతో ఇలా అన్నది, నేను వేదమాతని, నా పేరు సావిత్రి. నన్ను నీవు తెలుసుకోని కారణంగా నీవు చదివిన వేదాలన్నీ కూడా వ్యర్థమైపోయాయి. ఇక నాలో నీవు దర్శించినటువంటి పురుషుడు ఎవరు అంటే, మొదటి పురుషుడు ఋగ్వేదము అనే పేరు గల నారాయణుడు. ఆయన్ని ఉచ్చరిస్తే చాలు అగ్నిలాగా పాపాలన్నింటినీ కూడా దహించి వేస్తాడు. ఇక ఆ ఋగ్వేద పురుషుడిని హృదయంలో నీవు దర్శించిన మరో పురుషుడు యజుర్వేద రూపంలో ఉన్న బ్రహ్మ. ఆ యజుర్వేద బ్రహ్మ శరీరంలో నీవు చూసినటువంటి 3వ పురుషుడు దివ్యకాంతితో ప్రకాశించే సామవేదము అనే పేరుగల రుద్రుడు. ఈ రుద్రుడు కూడా సూర్యుడిలాగా సమస్త పాపాలని కూడా దహించి వేస్తాడు. ఓ నారద, నీవు చూసినటువంటి ఈ 3 వేద పురుషులు. వీరినే మునులంతా కూడా దైవ స్వరూపులుగా భావించి పూజిస్తారు. అన్ని రకాల వర్ణాలు, యజ్ఞాలు ఈ వేదాల్లోనే నెలకొన్నాయి. ఇదిగో ఈ కనిపించే సరస్సే వేద సరోవరము. ఇందులో స్నానం చెయ్యి. వెంటనే నీకు పోయినటువంటి జ్ఞానమంతా తిరిగి గుర్తుకు వస్తుంది అని చెప్పి అదృశ్యమైంది. ప్రియవ్రత అలాంటి ఆశ్చర్యకరమైన సంఘటన చూసి అక్కడి నుంచి సరాసరి నీ దగ్గరకు వచ్చాను అని చెప్పాడు నారద మహర్షి. ప్రియవ్రతుడు నారద మహర్షి చెప్పినటువంటి వృత్తాంతం విన్నాక ఎంతో ఉత్సాహంగా, మహర్షి, మీరు చెప్పినటువంటి విషయము ఎంతో కుతూహలంగా ఉంది. తర్వాత ఏం జరిగిందో చెప్పండి అని అడిగాడు. అప్పుడు నారద మహర్షి, రాజేంద్ర, నేను సావిత్రీదేవి మాటను అనుసరించి అక్కడ ఉన్నటువంటి వేద సరోవరంలోకి దిగి స్నానం చేశాను. అప్పుడు వెంటనే నాకు 1000 జన్మల స్మరణ ఒక్కసారిగా కలిగింది. ఆ జన్మలో జరిగినటువంటి విశేషాలు చెబుతున్నాను విను అని. పూర్వము అవంతిపురము అనే మహానగరం ఉండేది. పూర్వకాలంలో ఆ నగరంలో ఒక విప్రుడుగా జన్మించాడు నేను. అప్పుడు నా పేరు సారస్వతుడు. వేదాంగాలన్నీ కూడా పరిపూర్ణంగా అధ్యయనం చేశాను. అప్పుడు నాకు ఎంతో మంది సేవకులు, దాసదాసీలు, పరివారం ఉండేది. గొప్ప ధనధాన్య సంపదలు కలిగిన వాడిగా పేరు పొందాను. నేను ఒక రోజున ఏకాంతంగా కూర్చుని ఇలా ఆలోచించాను, సుఖదుఖాలతో కూడినటువంటి ఈ జీవితాన్ని ఇంకా ఎంతకాలం అనుభవించాలి? ఈ సంపదలేవి కూడా నాకు సుఖాన్ని ఇవ్వటం లేదు. ఇక నా బాధ్యతలన్నీ కూడా నా కుమారులకు అప్పగించి తపస్సు చేసుకుంటే చాలా మంచిది అని భావించాను. అప్పుడు వెంటనే అన్ని బాధ్యతల్ని కూడా పుత్రులకు అప్పగించి వైరాగ్య భావంతో సారస్వతము అనే పేరుతో ప్రసిద్ధమైన ఒక దివ్యక్షేత్రానికి వెళ్ళాను. అక్కడే తపస్సు చేసుకోవటం ప్రారంభించాను. అప్పుడు పురాణ పురుషుడైనటువంటి శ్రీ మహావిష్ణువుని ఆరాధిస్తూ
ఎంతో కాలం ధ్యానం చేశాను. పరబ్రహ్మ తత్వంతో కూడిన స్తోత్రాన్ని పఠించగానే భగవానుడు ఎంతో ప్రసన్నుడై మధురమైన స్వరంతో వరం కోరుకోమన్నాడు. అప్పుడు నేను ఆయనకి నమస్కరించి, ప్రభు, నన్ను నీలో లయం చేసుకో, ఇదే నేను కోరే వరం అని అన్నాడు. అప్పుడు వెంటనే ఆ దేవదేవుడు, ఓ బ్రాహ్మణోత్తమ, ఇదిగో నాశనం లేని నా ప్రకృతిలోకి ప్రవేశించు. నీ దివ్యస్థుతి నాకు ఎంతో ఆనందాన్ని కలిగించింది. నీకు 1000 బ్రహ్మయుగాల ఆయుర్దాయాన్ని ప్రసాదిస్తూ ఉన్నాను. అలాగే నీకు ఒక అర్థవంతమైన పేరు కూడా ఏర్పడుతుంది. అంటే త్రాగే నీరు. నీవు పితృదేవతలకి ఎల్లప్పుడూ కూడా నీటిని ఇస్తావు కాబట్టి నీకు నారదుడు అనే పేరు కలుగుతుంది అని పలికి ఆ పరమాత్మ అంతర్ధానమయ్యాడు. కనుక ప్రియవ్రత, ఆ పరమాత్మ ఇచ్చిన వరం ప్రకారము నేను నా దేహాన్ని విడిచి బ్రహ్మదేహంలో అలయమైపోయాను. తిరిగి ఆ బ్రహ్మదేవుడి మనసు నుంచి పుట్టిన మరీచ్యాది మహర్షులతో పాటు నేను కూడా జన్మించాను. ఆ విధంగా ఎక్కడి నుంచి ఆవిర్భవించాడో తెలియని బ్రహ్మదేవుడి రోజు మొదలే సమస్త దేవతల సృష్టికి కూడా మొదలు. రాజా, ఇందులో ఏమాత్రం కూడా సందేహం లేదు. ఇదే సమస్త జగత్తుకు కూడా సృష్టి. ఇదే నా పూర్వజన్మ వృత్తాంతము. నేను ఏ విధంగా నారాయణుణ్ణి ధ్యానించి ఉత్తమ పదవిని పొందానో అలాగే నీవు కూడా శ్రీ మహావిష్ణువుని సేవిస్తే ఉత్తమగతులు పొందగలవు అని అశ్వశరుడి వృత్తాంతాన్ని ఈ విధంగా చెప్తూ ఉన్నాడు. పూర్వము ధర్మబద్ధంగా భూమిని పరిపాలించేవాడిగా అశ్వశరుడు అనే మహారాజు ఉన్నాడు. ఆ రాజు ఎన్నో ధార్మిక కార్యక్రమాలు చేసేవాడు. అయితే ఒక రోజున ఎంతో వైభవంగా అశ్వశరుడు అశ్వమేధ యాగాన్ని చేసి విప్రులందరికీ కూడా భూరి దక్షిణలు ఇచ్చాడు. అలా యాగానంతరము ఆ విప్రులతో కలిసి వృధా స్నానం ఆచరించి విశ్రాంతిగా కూర్చున్నాడు. అయితే ఆ సమయంలో ఆయన దగ్గరికి కపిల మహర్షి, శవ్యుడు వచ్చారు. వారిని చూసి పరమానంద భరితుడైనటువంటి అశ్వశరుడు వారిని సాదరంగా ఆహ్వానించి అతిథి సత్కారాలు జరిపి వారితో, విప్రులారా, మహాత్ములారా, ఎప్పటి నుంచో నాకొక సందేహం ఉంది. జగన్నాథుడైనటువంటి నారాయణుణ్ణి ఎలా ఆరాధించాలి అని వారిని ప్రశ్నించాడు. కపిల, జైగీషవ్యులు అశ్వశరుడితో, రాజా, నీవు నారాయణుడు అని ఎవరిని గురించి అడుగుతూ ఉన్నావు? మేమిద్దరము కూడా నారాయణులమే, ఇదిగో నీ ఎదురుగా నిల్చున్నాము అని అన్నారు. అయితే అది విన్నటువంటి అశ్వశరుడు, అయ్యా, మీరిద్దరూ కూడా బ్రాహ్మణులు, సిద్ధ పురుషులు. తపస్సుతో మీ పాపాలన్నీ కూడా భస్మమైపోయాయి. అసలు మీరిద్దరూ కూడా మేమే నారాయణులము అని చెప్పటమేమిటి? నారాయణుడి చేతిలో శంఖము, చక్రము, గద ఉంటాయి. ఆయన పట్టు పీతాంబరాలు ధరిస్తాడు. గరుత్మంతుడు ఆయన వాహనము. ఆయనే మహాదైవము. ఆయనకి సాటి రాగలడెవ్వడూ కూడా ఈ లోకంలో లేడు అని పలికాడు. అశ్వశరుడి మాటలు విన్నటువంటి కపిల, జైగీషవ్యులు చిన్నగా నవ్వుతూ, అశ్వశర, ఇదిగో నీవు చెప్పినటువంటి విష్ణువు ఇలాగేనా ఉండేది అని కపిలుడు ఒక్కసారిగా విష్ణువులాగా మారిపోయాడు. అలాగే జైగీషవ్యుడు కూడా విష్ణు వాహనమైన గరుత్మంతుడిలాగా మారిపోయాడు. అలా దివ్యమంగళాకారుడైన దర్శనమిచ్చినటువంటి శ్రీమన్నారాయణుణ్ణి చూసి అశ్వశరుడు వినయంగా, స్వామి, విష్ణువు అంటే ఇలా కాదు. ఆయన బొడ్డు తామర నుంచి బ్రహ్మదేవుడు పుట్టాడు. ఆ బ్రహ్మ నుంచి రుద్రులు ఉదయించారు. ఆయనే విష్ణువు అంటే అని అన్నాడు. కపిల, జైగీషవ్యులు ఇద్దరూ కూడా మహామాయని మోగించారు. ప్రభావంతో బొడ్డులో తామరతో సహా మహావిష్ణువుగా మారిపోగా జైగీషవ్యుడు ఒక పిల్లవాణ్ణి ఒళ్ళో ఉంచుకొని బ్రహ్మగా ఆ తామర పువ్వులో కూర్చున్నాడు. కూడా అశ్వశరుడికి సంతృప్తి కలగలేదు. వారితో, స్వామి, ఇలా కాదు, మీరేదో మాయ చేస్తూ ఉన్నట్లున్నారు. శ్రీ మహావిష్ణువు శ్రీ మహాలక్ష్మీదేవితో కలిసి అంతటా కూడా వ్యాపించి ఉంటాడు అని అన్న వెంటనే ఆ ప్రాంతంలో దోమలు, నల్లులు, పేర్లు, తుమ్మెదలు, పక్షులు, పాములు, గుర్రాలు, ఆవులు, ఏనుగులు, సింహాలు, పులులు, నక్కలు, లేళ్లు, పశువులు, పురుగులు, అడవిలో సంచరించే జంతువులు, ఇలా కోట్ల కొద్దీ జంతువులు అశ్వశరుడినికి కనిపించాయి. అన్ని ప్రాణుల్ని చూసి ఆ రాజు ఎంతో ఆశ్చర్యపోయాడు. కొద్దిసేపటికి ఆయనకి జ్ఞానోదయమైంది.
కపిల జైగీషవ్యులు ఇద్దరూ కూడా సామాన్యులు కారని గ్రహించాడు. అశ్వశరుడు ఆ మహర్షులిద్దరికీ కూడా నమస్కరించి, మహర్షులారా, ఇదంతా కూడా ఎంతో వింతగా ఉంది. ఈ మాయ ఏమిటి అని ప్రశ్నించాడు. అప్పుడు ఆ మహర్షులు, రాజా, నీవు మమ్మల్ని శ్రీ మహావిష్ణువుని ఎలా అర్చించాలి అని ప్రశ్నించావు. ఆయన్ను ఎలా పొందాలి అని అడిగావు. అదే విషయాన్ని నీకు ఇలా చూపించాము. నీకు చూసినవన్నీ కూడా నారాయణుడి గుణాలు. ఆయన సర్వజ్ఞుడు, తనకిష్టమైన రూపాల్ని ధరించగలిగిన వాడు. ఇలా కొన్ని సందర్భాల్లో నారాయణుడు చాలా సౌమ్యుడుగా, సుస్థిరుడుగా మానవులకి లభిస్తున్నాడు. ఆయన్ని ఆరాధించడం వల్లనే మనుషుల వాక్కు ఎంతో అర్థవంతమవుతుంది. జగాలన్నింటికీ కూడా ప్రభువైన ఆ పరంధాముడు అన్ని జీవుల్లో, శరీరాల్లో వ్యాపించి ఉన్నాడు. నిజమైన భక్తి శ్రద్ధలు కలిగిన వాళ్ళు తమ శరీరంలోనే ఆయన్ని దర్శించగలరు. ఆయన ఏదో ఒక చోటే ఉండేవాడు కాదు. అశ్వశర మహారాజా, ఆ విష్ణు పరమాత్మ రూపాన్ని నీకు అందుకే చూపించాము. ఆయన సర్వవ్యాపక తత్వాన్ని నీవు గ్రహించాలి అని మా భావన. నీవు కోరిన మహావిష్ణువు నీ దేహంలో నీ మంత్రుల, సేవకుల, దేవతల, పురుగుల, పశుపక్షాదుల అన్ని శరీరాల్లో కూడా కొలువై ఉన్నాడు. ఈ సర్వము కూడా విష్ణుమయమేనని గ్రహించు. సర్వాంతర్యామి అయినటువంటి ఆయన దివ్య స్వరూపాన్ని మనసులో సదా ధ్యానించు. నిండు మనసుతో ఆయన్ని స్మరించటము, భక్తిగా పూజించడము, ధూపదీప నైవేద్యాలు సమర్పించడము, బ్రహ్మవేత్తల్ని సంతృప్తిపరచటము, నిత్యము ధ్యానం చేయటము అనే వాటి ద్వారా శ్రీ మహావిష్ణువుని సులభంగా పొందవచ్చును అని అశ్వశరుడికి బోధించారు. వారు చెప్పిన విధంగా అశ్వశిర మహారాజు తన కుమారుడికి రాజ్యాన్ని అప్పగించి నైమిషము అనే అరణ్యానికి వెళ్ళి యజ్ఞవరాహ స్వామి మూర్తిని పూర్వకంగా శ్రీ మహావిష్ణువుని స్తుతించాడు. ఈ విధంగా స్తుతించిన తర్వాత అశ్వశరుడి ముందు ఒక అగ్నిజ్వాల ప్రత్యక్షమైంది. ఆ మహారాజు నిశ్చలంగా యజ్ఞవరాహ స్వామి వారిని స్మరిస్తూ ఆ దివ్య తేజస్సులోకి ప్రవేశించి అందులో లయమైపోయాడు. ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే ఒక చిన్న లైక్ చేసి మన ఛానల్ని ఇంతవరకు సబ్స్క్రైబ్ చేసుకోకుంటే సబ్స్క్రైబ్ చేసుకొని సపోర్ట్ ఇవ్వండి ఫ్రెండ్స్. మరొక మంచి వీడియోతో మీ ముందుకు వస్తాను. అంతవరకు సెలవు. నమస్కారం.